సోషల్ స్టడీస్ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్. నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా ఏర్పాటైన సంస్థ. ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజం, ఆప్షన్ బి దివ్యజ్ఞాన సమాజం, ఆప్షన్ సి ఆర్య సమాజం, ఆప్షన్ డి సత్యశోధక సమాజం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సత్యశోధక సమాజం. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొని వచ్చినటువంటి ఉద్యమం ఏది? ఆప్షన్ ఏ స్వదేశీ ఉద్యమం, ఆప్షన్ బి చిప్కో ఉద్యమం, ఆప్షన్ సి నర్మదా బచావో ఉద్యమం, ఆప్షన్ డి గ్రీన్ పీస్ ఉద్యమం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్రీన్ పీస్ ఉద్యమం. నెక్స్ట్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ యొక్క లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ విగ్రహారాధనను పాటించడం, ఆప్షన్ బి హిందూ మతం యొక్క ఆచారాలను సమర్థించడం, ఆప్షన్ సి ఏకేశ్వరోపాసనను సమర్థించడం, ఆప్షన్ డి వేదాలను తరలి వెళ్ళండి అని పిలుపునివ్వడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏకేశ్వరోపాసనను సమర్థించడం. నెక్స్ట్, బోనాల పండుగ అయినటువంటి 3వ రోజు నిర్వహించే కార్యక్రమం ఏది? ఆప్షన్ ఏ సింహవాహిని, ఆప్షన్ బి ఘటాలు, ఆప్షన్ సి రంగం, ఆప్షన్ డి మాతంగి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘటాలు. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్నటువంటి ముఖ్యమైన కోరిక కానిది? ఆప్షన్ ఏ జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం, ఆప్షన్ బి బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని దుర్ఘటనకు బాధ్యులను చేయటం, ఆప్షన్ సి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం, ఆప్షన్ డి ప్రభావితులైన వాళ్లకు సరైన వైద్య సౌకర్యం కల్పించడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారాన్ని చెల్లించడం. నెక్స్ట్, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అమలులోకి వచ్చింది. ఆప్షన్ ఏ అక్టోబర్ 2, 1969, ఆప్షన్ బి అక్టోబర్ 2, 1959, ఆప్షన్ సి నవంబర్ 1, 1959, ఆప్షన్ డి నవంబర్ 1, 1956. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నవంబర్ 1, 1959. నెక్స్ట్, ఈ బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడుగా వర్ణిస్తారు. ఆప్షన్ ఏ లార్డ్ మింటో, ఆప్షన్ బి వారెన్ హెస్టింగ్, ఆప్షన్ సి లార్డ్ రిప్పన్, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లార్డ్ రిప్పన్. నెక్స్ట్, విజయనగరం ఆలయాల ప్రధాన లక్షణం? ఆప్షన్ ఏ రంగం మంటపాలు, ఆప్షన్ బి గరకుగా ఉన్న స్తంభాలు, ఆప్షన్ సి గోళాకారపు పైకప్పు, ఆప్షన్ డి కమానులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రంగం మండపాలు. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ఈ తేదీ నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ జూన్ 2, 2014, ఆప్షన్ బి ఏప్రిల్ 1, 2009, ఆప్షన్ సి ఏప్రిల్ 1, 2010, ఆప్షన్ డి ఏప్రిల్ 1, 2008. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. ఆప్షన్ ఏ యూరోపియన్ ఆర్థిక సమాజం, ఆప్షన్ బి బాండింగ్ సమావేశం, ఆప్షన్ సి అట్లాంటిక్ చార్టర్, ఆప్షన్ డి వర్సైల్స్ సంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అట్లాంటిక్ చార్టర్. నెక్స్ట్, శాసనసభ ఆమోదం పొందకముందు చట్టంను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ చిత్తుప్రతి, ఆప్షన్ బి బిల్లు, ఆప్షన్ సి గెజెట్, ఆప్షన్ డి శాసనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిల్లు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరైనది కాని వాక్యం? ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు, ఆప్షన్ బి క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు 1946లో ఏర్పడింది, ఆప్షన్ సి
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు? ఆప్షన్ డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు. నెక్స్ట్, దూసరా అనే పదము ఈ ఆటకు సంబంధించింది. దూసరా అనే పదము ఈ ఆటకు సంబంధించింది. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి కబడ్డీ, ఆప్షన్ డి క్రికెట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రికెట్. నెక్స్ట్, ఫ్రాన్స్లో 1793 నుంచి 1794 మధ్యకాలానికి ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ బీతావాహ్ పాలన, ఆప్షన్ బి డైరెక్టరీ పాలన, ఆప్షన్ సి మానవ హక్కుల ప్రకటన, ఆప్షన్ డి నెపోలియన్ రాజుగా పరిపాలన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బీతావాహ పాలన. నెక్స్ట్, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది. ఆప్షన్ ఏ వ్యవసాయ విప్లవం, ఆప్షన్ బి రాజకీయ స్థిరత్వం, ఆప్షన్ సి ఏకీకృత మార్కెట్, ఆప్షన్ డి నిరుద్యోగం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిరుద్యోగం. నెక్స్ట్, నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. ఆప్షన్ ఏ ఇండియా మరియు ఇంగ్లాండ్, ఆప్షన్ బి చైనా మరియు ఇంగ్లాండ్, ఆప్షన్ సి జపాన్ మరియు చైనా, ఆప్షన్ డి ఇండియా మరియు చైనా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా మరియు ఇంగ్లాండ్. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు. ఆప్షన్ ఏ స్వేచ్ఛ, లౌకికత్వం, సౌభ్రాతృత్వం, ఆప్షన్ బి స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, ఆప్షన్ సి గణతంత్రం, న్యాయం, సౌభ్రాతృత్వం, ఆప్షన్ డి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.